భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. వదిన గారికి ప్రణామాలు. మరిది గారు తమరా? లోపలికి రండి. రా చక్రధర, రా. కూర్చోండి. మీరు పల్లకీలో రావడం చూసి మాకు ఆశ్చర్యం కలిగింది. రాజుగారి చేత సన్మానాన్ని అందుకున్నాను. వదిన గారు, నేనిప్పుడు రాజదర్బారులో పెద్ద పదవిలో ఉన్నాను. నేను చేసే పని రాజుగారి సమక్షంలో కేవలం నా విద్వత్తును ప్రదర్శించడమే. విద్వత్తు కాదు, కేవలం రాజుని ప్రశంసిస్తూ పాడడం. అమూల్యమైన పాండిత్యాన్ని నీవు రాజులో లేని గుణాలను కీర్తించడానికి ప్రదర్శిస్తున్నావు. ఈ పని ఒక తుచ్చమైన వాచాలుడిది, కానీ బ్రాహ్మణునిది కాదు. విన్నారుగా, ఇది మీ వారి మనసు. సుధాముడు ఇలా ఉండడం వలననే ఇంటి పరిస్థితి ఇంత హీనస్థితికి దిగజారింది. మరో విషయం చెప్పాలంటే, సుధాముడు నాకంటే ఎంతో గొప్ప విద్వత్తు గలవాడు. అయినప్పటికీ మీ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నారు. ఈ కాలంలో పూజా పునస్కారాల వల్ల ఏ ప్రయోజనమూ లేదు. కనుక దీన్ని వదిలేసి సుధాముడు రాజుకొలువును ఆశ్రయిస్తే మంచిది. అప్పుడు నా వలనే ఇతను ఎంతో ఆనందంగా జీవించవచ్చు. పలుమార్లు వివరించాను, వినడం లేదు. పెడచెవిని పెట్టాడు. అందుకే మీ చెంతకొచ్చాను. తమరైనా వీనికి వివరంగా చెప్పండి. వదిన గారు, కేవలం ఒక్క మారు రాజుగారి కృప కలిగితే చాలు. మూసుకుపోయిన మీ అదృష్ట ద్వారాలు చాలా తేలిగ్గా తెరుచుకుంటాయి. ఇంతవరకు మీ ఇంటిని ఏ పేదరికం ఆవరించి ఉందో, ఆ పేదరికం రాజుగారి ఒక్కగానొక్క కనుసైగతో ఈ గృహాన్ని వీడి వెళ్తుంది. ఆ తరువాత నా వలనే సుధాముడు పల్లకీలో ఊరేగుతాడు. ఆ సుమధుర దృశ్యాన్ని చూస్తే తమరు పరవశించిపోతారు. ఇతనికి నచ్చజెప్పండి. ఇప్పటికైనా బాగుపడమనండి. తప్పకుండా నచ్చచెబుతాను. మీరు నిశ్చింతగా ఉండండి. తమకు వాగ్దానం చేస్తున్నాను, రేపు వారు తమ వెంట రాజదర్బారుకు అవశ్యం వస్తారు. చాలు వదిన గారు, ఇక ముందు ముందు మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. మరి వెళ్ళొస్తాను వదిన గారు. మంచిది, వెళ్ళొస్తాను. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. తమరు దయచేసి ఈ శ్రీకృష్ణ జపాన్ని ఓ 2 దినాలు నిలిపివేయండి. వసుంధర, ఏ మానవుడైనా 2 దినాలు శ్వాస తీసుకోకుండా ప్రాణాలతో ఉండగలడా? శ్రీకృష్ణుడే సుధాముడి
ఆత్మ. ఎవరి శరీరం నుండైన ఆత్మను 2 దినాలు వేరు చేస్తే ఆ తరువాత ఏమవుతుంది? శుభమునే పలకండి. శుభమునే పలుకుతున్నాను. శ్రీకృష్ణ శ్రీకృష్ణ. ఏ జిహ్వ శ్రీకృష్ణుని నామము ఉచ్చరించదో అది ఉండి మానవునికి ప్రయోజనం ఏమిటి? చూడండి, శ్రీకృష్ణ నామాన్ని కూడా జపించండి. ఆ విధంగానే తమ జీవను ఉపయోగించి ఈ జీవనాన్ని గడపగలిగితే మనకు అంతకు మించిన భాగ్యం ఇంకేముంటుందండి? నీవు ఏమంటున్నావు వసుంధర? అంటే హరినామస్మరణ కంటే ఈ జిహ్వకు ఉపయోగం ఇంకే ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. అంటే చూడండి నాథ, చక్రధరుల వారు వివరించిన విధంగానే తక్షణమే తమరు రాజును ప్రశంసిస్తూ కవిత వ్రాయండి. ఆ కవితను రాజుకు వినిపించండి. ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది కదా. లేదు వసుంధర, నీవు చెప్పిన విధంగా చేయుట ఏమాత్రమూ సమంజసం కాదు. చూడు, బ్రాహ్మణుని స్థానం గురువు యొక్క స్థానం. అతడి ధర్మం ప్రజలను విద్యావంతుల్ని గావించడం. అతడి ధర్మం రాజుకు ఉపదేశాలిచ్చి సన్మార్గంలో తీసుకువెళ్ళడం. అంతేకాని రాజు సమక్షానికి వెళ్ళి ధనాశతో యాచించడం బ్రాహ్మణ ధర్మానికి విరుద్ధం అవుతుంది. తమరెప్పుడు బ్రాహ్మణ ధర్మాన్ని గురించే మాట్లాడుతున్నారు. వివాహితుడైన ఒక పురుషునికి భర్తగా, తండ్రిగా కొన్ని ధర్మాలుంటాయని తెలుసా? తెలుసు. భర్త యొక్క ధర్మం స్త్రీని రక్షించడం, ఆమెకు దుఃఖం కలగకుండా సుఖంగా చూసుకోవటం. తండ్రి యొక్క ధర్మం బిడ్డల అలనా పాలనా చూస్తూ వారిని గుణవంతులుగా తీర్చిదిద్ది విద్యావంతుల్ని చేసి ప్రయోజకుల్ని చేయడం. తమరొక తండ్రిగా, ఒక భర్తగా తమ ధర్మాన్ని నిర్వర్తించడంలో సఫలీకృతులయ్యారా?